ఏపీలో కల్తీ మద్యం తయారీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. నిందితుడు జనార్దన్ రావుతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ను అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనార్దన్ రావు ఇచ్చిన వీడియో వాంగ్మూలం ఆధారంగా జోగి రమేష్ ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. కల్తీ మద్యం తయారీ కేసుపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో నిందితుడు విడుదల చేసిన వీడియోను వాంగ్మూలంగా తీసుకుని తనను అరెస్టు చేయడం సరికాదని, దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని జోగి రమేష్ హైకోర్టును కోరారు. దీనిపై తమ స్పందనలు తెలియజేయాలంటూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్, హోంశాఖ కార్యదర్శి డీజీపీకి హైకోర్టు నోటీసులు పంపింది. జోగి రమేష్ పిటిషన్పై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం కక్ష సాధింపులతో రాజకీయ కోణంలోనే ఈ కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా జరగటం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్ కాకముందు జోగి రమేష్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. జోగి రమేష్ ను ఇరికించేందుకే వీడియో రిలీజ్ చేయించి కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, జోగి రమేష్ ఇప్పటికే నిందితుడిగా అరెస్ట్ అయ్యారని గుర్తు చేశారు. నిందితులకు విచారణ సంస్థలను ఎంచుకునే హక్కు లేదన్నారు. ఈ మేరకు గత తీర్పులు ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తు పక్షపాతంగా ఉంటే సీబీఐ విచారణ కోరే అవకాశం ఉంటుందని పొన్నవోలు వాదించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వ అభిప్రాయం కోరుతూ నోటీసులు ఇచ్చింది.